దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ గురించే చర్చంతా. అలాగని ఇది ఎవరో బడా లీడర్ పెట్టిన పార్టీ కాదు. దేశ రాజకీయాలను ప్రశ్నించేలా ఓ సామాన్యుడి ఆవేదన నుంచి పుట్టిన పార్టీ. పార్టీ ఆవిర్భవించిన రోజుల వ్యవధిలోనే మిలియన్స్ వచ్చి చేరారు. వారంతా జెన్జీ యువతే. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత రాజకీయాల్లో నేటితరం యువత విసిగి చెందిందా? తమ తలరాతను తామే మార్చుకుంటామని శపథం చేశారా? ఇంతకు కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియాకే పరిమితమవుతుందా, లేక రాబోయే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందా? దీన్ని జెన్జీ పోరాటంగానే చూడాలా? కాక్రోచ్, తెలుగులో బొద్దింక. ఇప్పుడు ఈ బొద్దింకే దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రోజురోజుకి ఇదో సోషల్ మీడియా ఉద్యమంలా మారుతూ దేశంలో ఏళ్లుగా పాతుకుపోయిన పార్టీల పునాదులను కదిలిస్తోంది. దేశ పాలనపై, వ్యవస్థలపై సటైరికల్గా ప్రారంభమైన ఈ బొద్దింక పార్టీ నిరాధారణకు గురై నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన యువత, నిరుద్యోగులకు బ్రహ్మాస్త్రంలా మారుతోంది. స్వచ్ఛందంగా యువత ఈ పార్టీలో చేరుతున్నారు. ఇందులో జెన్జీ యువతే ఎక్కువగా ఉండడంతో భారత్లోనూ జెన్జీ ఉద్యమానికి పురుడు పోసుకుంటుందన్న చర్చలు నడుస్తున్నాయి. దేశంలో ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలున్నాయి, కానీ ఏ పార్టీ కూడా బొద్దింకను పేరు పెట్టుకుని ఉండదు. తాజాగా ఓ 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దీప్కే ఈ పని చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పార్టీని స్థాపించారు. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ తమ నినాదమని ప్రకటించారు. ఇది దేశంలోని పరిణామాలపై ఒక వ్యంగ్య బాణం. నిరుద్యోగులు సోమరిపోతుల్లా, బొద్దింకల్లా తయారై జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థల మీద దాడి చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలను వక్రీకరించారని సిజేఐ పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. దీంట్లో భాగంగానే అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించినట్లుగా సోషల్ మీడియాలో ఈ నెల 16వ తేదీ ప్రకటించారు. పార్టీ యువత కోసం పని చేస్తుందని, ప్రజల సొమ్ము ఎటుపోతుందో నిలదీయటానికి పార్టీ పెట్టామని తెలిపారు. దీంట్లో చేరడానికి అర్హతలు నిరుద్యోగం, సోమరితనం, ఆన్లైన్కు అతుక్కొని ఉండడం, వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా వెళ్ళగక్కే నైపుణ్యం కలిగి ఉండటమని పేర్కొన్నారు. ఈ నెల 16న ఒక్కడితో మొదలైన ఈ పార్టీకి ఇప్పుడు సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ వచ్చి చేరారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే పనుల పేరుతో సిజేఐ 5 అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో ఒకటి, పదవీ విరమణ చేసే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇవ్వబోము. రెండోది, నిజమైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోయినా దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్టు చేసి విచారణ జరుపుతాం. మూడోది, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తాం. కేంద్ర క్యాబినెట్లో సగం పదవులు మహిళలకు ఇస్తాం. నాలుగోది, ఆదానీ అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తాం. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పనిచేయడానికి దారులు వేస్తాం. యువతను బొద్దింకలతో, పరాన్నజీవులతో ఎలా పోల్చగలరని అభిజిత్ ప్రశ్నించారు. దీనిపై నాకు కోపం, నిరాశ కలిగాయి. నా అభిప్రాయాన్ని ఎక్స్లో వ్యక్తం చేశాను. బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుందని ప్రశ్నించాను. దానికి జెన్జెడ్ 25 ఏళ్లలోపు యువత నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. మనమందరం ఏకమై ఒక వేదికను సృష్టించుకోవాలని వాళ్ళు అన్నారని అభిజిత్ తెలిపారు. ఆన్లైన్లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక పేరడీ పార్టీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. మీరు మమ్మల్ని బొద్దింకలని పిలిచారు కదా, మంచిది, మేము ఆ పేరుతో పార్టీని ఏర్పాటు చేసుకుంటామని కాక్రోచ్ జనతా పార్టీ పెట్టాం. ఈ పార్టీలో చేరడానికి సిజేఐ చెప్పిన సోమరులు, నిరుద్యోగులు, నిరంతరం ఆన్లైన్లో ఉండేవారే అర్హులని నిబంధన పెట్టానన్నారు. ప్రజల స్పందన గమనిస్తే ఇది కేవలం ఒక జోక్ కాదని, యువత అసంతృప్తికి వేదికగా మారిందని అనిపించుకున్నారు అభిజిత్.
ఇప్పటికే చాలా దేశాల్లో జెన్జీ ఉద్యమాలు వచ్చాయి. ప్రభుత్వాలపై తమ నిరసన గళాన్ని వినిపించి మార్పు సాధించాయి. భారత్లోనూ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగంలో యువత నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. పారదర్శకమైన అవినీతి లేని పాలన, అందరికీ అవకాశాలు, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని, ప్రజల కోసం పనిచేసే వ్యవస్థలను కోరుకుంటున్నాయి. వారిలోని ఆవేదననే ఈ కాక్రోచ్ పార్టీకి వస్తున్న ఆదరణ రూపంలో ప్రతిబింబిస్తుందా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియా వేదికకే పరిమితమవుతుందా, లేక రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఏమైనా కనిపిస్తుందా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయి. జెన్జీ యువత కేవలం మార్పు కోరుకునే వరకే పరిమితమవుతారా, లేక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారా అన్న ఆసక్తి నెలకొంది.